నాగర్ కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. పెద్దకొత్తపల్లిలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ భారీగా అంతరాయం ఏర్పడింది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు వినతి పత్రం అందజేశారు. మహిళలకు బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నీళ్లు రాక మేము నానా తంటలు పడుతున్నాం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఈ రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అని 3 నెలల నుండి గడుపుకుంటూ వస్తున్నారు. మేము లాస్ట్కు వేరే దగ్గర కూడా కొనుక్కున్నాం, అక్కడ కూడా బోర్లు చెడిపోయినాయి. ఈరోజు మా పరిస్థితి స్నానాలు కానీ ఇప్పుడు తాగడానికి కూడా వాటర్ లేకుండా ఇబ్బందులు అనేది పడుతున్నాం. బియ్యం అన్న ఎవరైనా పెడతారు కానీ ఈరోజు వాటర్ ఎవరు కూడా ఇవ్వట్లేదు. ఒక చుట్టం వచ్చిందంటే మేమే వస్తాం మీ దగ్గరికి అనే పరిస్థితి వచ్చింది. ఈరోజు మాకు పిల్లలు రావాలి పండుగలు, ఇప్పుడు బోనాలు అవి అంటే ఎవరిని పిలుచుకోవాలన్నా నీళ్ళే వద్దు అని ఫోన్ చేస్తున్నాం. కాబట్టి మాకు కంపల్సరీ నీళ్ళు ఇవ్వాలని మేము ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈ మిషన్ భగీరథ పైపు లైన్ పలగడం జరిగింది. ఈ రోడ్డు పనుల వల్ల అని వారు చెప్పడం జరుగుతుంది. కానీ దానికి ఆల్టర్నేట్ గా గ్రామాల్లో ఉన్నటువంటి గతంలో మిషన్ భగీరథ కేసీఆర్ గారు లేనప్పుడు మిషన్ భగీరథ నీళ్లు బోర్ల ద్వారా అదేవిధంగా కుంటల ద్వారా అనేక రకాల ద్వారా నీరు సరఫరా చేస్తున్న ట్యాంకర్లు పెట్టి ఈరోజు దాదాపు 3 నెలలు గడుస్తున్నా కేవలం ఒక సాకు చెప్పి ఈ పాలకులు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మాకెవరికి నీళ్ళు రాకుండా ఒక 3 నెలల నుంచి చేయడం జరిగింది.